హాయ్ అండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పూర్తిస్థాయి బడ్జెట్ను మాత్రం ప్రవేశపెట్టింది. ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను 2,94,427 కోట్లతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఇప్పటికే 2 సార్లు ఓట్ ఆన్ అకౌంట్ను బడ్జెట్లో ప్రవేశపెట్టగా పూర్తిస్థాయి బడ్జెట్ మాత్రం నేడు సభలో ప్రవేశపెట్టారు. అలాగే బడ్జెట్లో మూలధన వ్యయం 32,712 కోట్లు కాగా రెవెన్యూ లోటును 34,743 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు 68,742 ఉంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 4.19% ఉంది. ద్రవ్య లోటు 2.12% ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ వ్యయం 2,12,450 కోట్లు కాగా మూలధన వ్యయం 23,330 కోట్లుగా ఉంది. 2023-24 రెవెన్యూ లోటు 38,682గా ఉంది. ఇక బడ్జెట్ని పూర్తిస్థాయి ఏ శాఖకు ఎంత కేటాయించారో ఒకసారి చూద్దాం. పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు 687 కోట్లు కేటాయించారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక టాస్క్ ఫోర్స్లో 3,172 యూనిట్లకు శిక్షణ ఇచ్చేందుకు గాను పోలీస్ శాఖకి 8,490 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది. అలాగే పోలీస్ బలగాల ఆధునీకరణకు గాను 62 కోట్లను కేటాయించారు. దీనికి సంబంధించి 13 ఫాస్ట్ ట్రాక్ కోట్లను ఏర్పాటు చేయనున్నారు. పర్యాటక సాంస్కృతిక శాఖకు 322 కోట్లు కేటాయించారు. అలాగే రోడ్లు భవనాల శాఖకు 9,554 కోట్లు కేటాయించారు. రాజధానిలోని మౌలిక సదుపాయాల కల్పన కోసం 15,000 కోట్ల నిధులను కేంద్ర సహకారంతో సమకూర్చుకున్నారు. అలాగే ఇంధన శాఖకు 8,207 కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. పరిశ్రమల శాఖకు 3,127 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది. జలవనరుల శాఖకు సంబంధించి 16,705 కోట్లను మాత్రం బడ్జెట్లో కేటాయించింది. గృహ నిర్మాణ రంగానికి 4,102 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించింది ప్రభుత్వం. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 11,490 కోట్ల రూపాయలను కేటాయించింది. పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి శాఖకు 16,731 కోట్లు కేటాయించారు. ఇది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి శాఖ. వైద్య ఆరోగ్య శాఖకు 18,421 కోట్లను కేటాయించారు. ఉన్నత విద్యాశాఖకు 2,236 కోట్లు కేటాయించారు. పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 29,900 కోట్ల రూపాయలు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం 1,215 కోట్ల రూపాయలు కేటాయించారు. మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి 4,285 కోట్లు కేటాయించారు. షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం 18,497 కోట్లు, షెడ్యూల్ తెగల కోసం 7,557 కోట్ల రూపాయలు, బీసీ సంక్షేమానికి సంబంధించి 39,007 కోట్లు, అల్పసంఖ్యాక వర్గాల కోసం సంక్షేమానికి సంబంధించి 4,376 కోట్లు కేటాయించింది బడ్జెట్లో ఈ ప్రభుత్వం. వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి 11,855 కోట్ల రూపాయలు కేటాయించింది. ముఖ్యంగా ఇందులో గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ హామీల్లో ఏ ఒక్కదానికి బడ్జెట్లో మాత్రం కేటాయింపులు జరగలేదు. సూపర్ 6ను పూర్తిగా ప్రభుత్వం పక్కన పెట్టినట్టే అనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా తల్లికి వందనం సంబంధించి కానీ, మహిళలకు ఇచ్చిన 1,500 రూపాయలు కానీ, అలాగే రైతు భరోసా అనేక హామీలను పక్కన పెట్టారు. దీని మీద ప్రజలు మరి ఏమనుకుంటారో రాబోయే రోజుల్లో చూద్దాం. ఎందుకంటే సూపర్ 6 హామీలు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అధికారంలోకి వచ్చింది. ఉచిత బస్సు గురించి కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎటువంటి హామీ ఇవ్వలేకపోయింది ప్రజలకి. ప్రస్తుతం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లోని మొత్తం 2,94,427 కోట్లలో సంబంధించి వీరు ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలకు సంబంధించి ఏ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీని మీద ప్రజలు మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.